హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉపయోగపడే ఒక రెమెడీ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి గచ్చకాయల పొడి అండి. మనం షాప్లో దొరుకుతాయండి, తెచ్చుకొని మనం ఈ విధంగా పొడి చేసుకుంటే రెగ్యులర్గా పీరియడ్స్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లంకి, పీసీఓడికి బాగా ఉపయోగపడుతుందండి ఇది. నేనైతే 200 రూపాయలు గచ్చకాయలని అయితే తెచ్చుకున్నానండి షాప్ నుంచి. 4 అవర్స్ వరకు ఎండబెట్టి ఎండలో వాటిని తీసుకొచ్చిన తర్వాత ఇలాగ బండరాయితో కానీ సుత్తుతో కానీ పగలగొడితే మీకు పైన పెంకు లాంటిదంతా పగిలిపోయి లోన ఒక పప్పు లాంటిది వస్తుందండి. పప్పులన్నింటినీ సేకరించి పొడి చేసి పెట్టుకోవాలండి. నేను ఇది వాడిన తర్వాత నాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి. అందువల్ల మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా 3 నెలలు అయితే వాడాలండి ఇది. ఇలా పప్పులన్నీ సేకరించి పొడి అయితే చేసుకోవాలండి చాలా మెత్తగా. దీంట్లో ఒక స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నానండి నేను. మిరియాలు వేసిన తర్వాత మొత్తం చాలా మెత్తగా పొడి చేసుకోవాలి. వాటర్లో వేస్తే కరిగేలా ఉండాలి మనకి. వీటిని ఒకసారి జల్లించుకుని మిగతాది కూడా మిక్సీ పట్టేసుకుంటానండి నేను. వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఒక చిన్న గాజు సీసాలో అయితే స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మీకు వీటితో పాటు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలండి. యోగాలో మీకు ఎక్సర్సైజులు అలాంటివి కూడా చేసుకోవాలండి. మీకు డైలీ రెగ్యులర్గా పీరియడ్స్ రావాలన్నా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. వీటితోనే అయిపోతుందని చెప్పనండి నేను. కాకపోతే ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. నేనైతే చిటికెడు వాటర్లో వేసుకుని ఉదయాన్నే పరగడుపునే తాగుతానండి. ఇది నాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి. ఇలాగా ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.